హాయ్, నేను సత్యం. వెల్కమ్ టు అవర్ ఏబీ ఛానల్. ప్రస్తుతం ఈరోజు మనం చర్చించే అంశం ఏంటి అని అంటే వైసీపీ టీడీపీ వైసీపీ వర్సెస్ టీడీపీ మధ్య జరుగుతుంది ఏంటి. ప్రస్తుతం ఏపీలో ఉన్న హాట్ టాపిక్ ఏంటి అని అంటే వైసీపీలో కొనసాగుతున్న రాజీనామాల పరంపర. వాళ్ళు ఏ పార్టీలో చేరబోతున్నారు, ఏ పార్టీ గేట్లు తెరిచింది అనే దానిపై ఒకసారి మనం కూలంకుషంగా డిస్కషన్ చేసినట్లయితే, ఎన్నికలు గడిచి 3 నెలలు కావస్తున్నప్పటికీ కూడా ఇప్పటివరకు వైసీపీ పార్టీ ఒక స్టేబుల్గాను, ఒక మనోధైర్యంగాను, లేదంటే ఒక రాబోయే రోజుల్లో మళ్ళీ అధికారం చేపట్టబోతున్నాం అనే నమ్మకంతో, ఒక దృఢ సంకల్పంతో గట్టిగా నిలబడిందని అనుకోవాలి. బట్ ఇప్పుడు మాత్రం వైసీపీలో ఆ పరిస్థితి లేదు. పరిస్థితి భిన్నంగా ఉంది. పరిస్థితులు తారుమారు అవుతున్నాయనే సంకేతాలు మనకి వినిపించే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆల్రెడీ కొంతమంది రాజీనామా చేసే పరిస్థితులు ఉన్నారు, చేశారు కూడా. రాజ్యసభ సభ్యులు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, కింద స్థాయి నాయకులు కావచ్చు, చాలామంది కూడా రాజీనామా చేసే యోచనలో ఉన్నారు. ఇప్పటికే కొంతమంది రాజీనామాలు అధికారికంగా ప్రకటించారు. అలాగే వారి ఫార్మేట్లో అథారిటీకి కూడా అందజేసే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అయితే రాబోయే రోజుల్లో వైసీపీ పార్టీ ఎలా ఉండబోతుంది, ఆ పార్టీ మనుగడ ఎలా కొనసాగబోతుంది అనేది ఒకసారి మనం చూసినట్లయితే కష్టమని చెప్పాలి. ఎందుకంటే ఇంకా మళ్ళీ అధికారం ఎన్నికలు జరిగేసరికి ఇంకా మళ్ళీ 5 ఏళ్ళు పడుతుంది. సో ఈ 5 ఏళ్ల పాటు పార్టీలో నిజంగా జగన్మోహన్ రెడ్డి క్రెడిబిలిటీని చూసి, జగన్మోహన్ రెడ్డి చెప్పే ధైర్యం చూసి చాలామంది నాయకులు అందులో కొనసాగుతారా, లేదనుకుంటే ఎవరి దారి వాళ్ళు వెతుక్కునే పరిస్థితి ఉందనంటే అదే కనిపిస్తుంది మనకు క్లియర్ కట్గాను. సో ఇప్పుడు మొన్నటి వరకు టీడీపీ లేదా జనసేన లైక్ ఇతర పొలిటికల్ పార్టీలు కూడా ఏం చెప్పేవి, మేము గేట్లు తెరవలేదు, మేము తెరిస్తే వైసీపీ పార్టీ ఖాళీ అవబోతుంది, అక్కడ ఆ పార్టీలో నిలబడేది ఒక్క జగన్మోహన్ రెడ్డి నిలబడతాడు అనే కామెంట్స్ మనం చూసాం. సో మరి ఈరోజు పరిస్థితి చూస్తుంటే నిజంగానే వివిధ రాజకీయ పార్టీలు గేట్లు తెరిచారా, నిజంగానే రాజకీయ నాయకులకు ఆహ్వానం పలుకుతున్నాయా, టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇతర పార్టీలు ఏవైనా కావచ్చు. సో ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు చూస్తున్నట్లయితే నిజంగానే వివిధ రాజకీయ పార్టీలు గేట్లు తెరిచాయని మనం తెలుసుకోవచ్చు. అందులో కొన్ని ముఖ్యంగా వినిపిస్తున్న పేర్లు మోపిదేవి వెంకటరమణ, ఇలాంటి కొంతమంది క్రియాశీలకంగా ఉన్న సీనియర్ రాజకీయ నాయకులు కూడా పార్టీని వీడే పరిస్థితి మనకు కనబడుతుంది. సో ఇలాంటి పరిస్థితులు చూసినప్పుడు వైసీపీ ఒక రకమైన ఆందోళన ఉండొచ్చు, లేదంటే ఆ పార్టీ ఖాళీ అయ్యే పరిస్థితి ఉండొచ్చు. ఎందుకంటే అక్కడ రీసెంట్గా జరిగిన ఎన్నికల్లో కేవలం 11 మంది సభ్యులు మాత్రం ఉన్నటువంటి పరిస్థితి. సో వాళ్ళు ఖాళీ చేస్తే ఆల్మోస్ట్ ఆల్ వైసీపీ పార్టీ క్యాడర్ ఉంటుంది, కింద స్థాయి నాయకులు ఉంటారు, క్యాడర్ ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు. కానీ క్రియాశీలకంగా వ్యవహరించేటువంటి నాయకులు అక్కడ ఉండరనే పరిస్థితి మనకి రానున్న రోజుల్లో ఉండబోతుంది అనేది మనకి ఇక్కడ ఉన్న పరిస్థితులు మనకు తెలియపరుస్తున్నాయి. సో ఇలా చూసుకున్నట్లయితే నిజంగానే ఇప్పుడు అంత ఇతర పార్టీలో ఉన్నటువంటి నాయకులు కూటమి ప్రభుత్వానికో లేదా పార్టీలకో కావాల్సిన పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన సాలిడ్ మ్యాండేట్ వాళ్ళకు ఉంది, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సభ్యులు వాళ్ళకు ఉన్నారు. సో మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి వైసీపీ నుంచి రాజీనామాలు ఎందుకు కొనసాగుతున్నాయి, వాళ్ళని పార్టీలో చేర్చుకునే ఆలోచనలో ఎందుకు వివిధ పార్టీలు ఉన్నాయనంటే ఇక్కడ ఒకటే టార్గెట్, ఒక్క వైసీపీ పార్టీని భూస్థాపితం చేయాలి, వైసీపీ పార్టీని లేకుండా చేయాలని ఆలోచనే అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు వైసీపీలో ఉన్నటువంటి పెద్ద ఒకరిద్దరు పార్లమెంట్ సభ్యులు, లేదనుకుంటే 11 మంది ఎమ్మెల్యే సభ్యులు ఉంటే పెద్ద పార్టీ బలంగా ఉన్నట్టయితే నేను అనుకో. ఎందుకంటే ఆ పార్టీ కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేదు. సో మరి అలాంటి పార్టీని ఎందుకు ఖాళీ చేయాల్సి వస్తుంది, అసలు ఆ పార్టీని ఎందుకు భూస్థాపన చేయాలని ఆలోచనలో ఉన్నారు అని అంటే, రాబోయే ఎన్నికల్లో మళ్ళీ ఇంకా వైసీపీ పార్టీ ఉండకూడదు, వైసీపీ పార్టీ మళ్ళీ పోటీ చేయకూడదు, మళ్ళీ ఆ పాలన మళ్ళీ ఏపీలో కొనసాగకూడదు అనే ఆలోచనతోనే ముఖ్యంగా లోకేష్ కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, లేదంటే ఇతర యువ నాయకత్వం కావచ్చు, ఆ ఆలోచనలు ఉన్నట్లు మనకి సమాచారం. సో ఇలాంటి కొనసాగితే, ఇలాంటి రాజీనామాల పరంపర కొనసాగితే ఖచ్చితంగా వైసీపీ పార్టీ ఖాళీ అవుతుందని మనం చెప్పుకోవాలి. అక్కడ మిగిలేది కేవలం ఒక జగన్మోహన్ రెడ్డే మిగిలే పరిస్థితి ఉంటుంది వైసీపీ పార్టీలో. మరి ఈ రాజీనామా చేసిన వ్యక్తులు ఒక టీడీపీలోకి వెళ్ళబోతున్నారా, లేదంటే జనసేనలోకి వెళ్ళబోతున్నారా, బీజేపీ పార్టీలోకి వెళ్ళబోతున్నారా అనేది చూసినట్లయితే, రాజీనామా చేసిన వ్యక్తులు ఏం కోరుకుంటారండి, ఏ పార్టీలకు వెళ్తే మా భవితవ్యం బాగుంటుంది, మా ఫ్యూచర్ బాగుంటుంది, మాకు మంచి పదవులు లభిస్తాయని చూసుకుంటారు కదా. సో అలాంటి పరిస్థితి ఇప్పుడు ఉండే ఏపీలో ఉన్న ఒక రెండే పార్టీలు జనసేన లేదా టీడీపీ. సో కొంతమంది క్యాస్ట్ ఈక్వేషన్స్లో జనసేనకి వెళ్ళొచ్చు, లేదనుకుంటే కొంతమంది పొలిటికల్ ప్రాఫిట్ ఉపయోగించుకుని వాటి ఆశించి టీడీపీలోకి వెళ్ళొచ్చు. సో ఏదేమైనప్పటికీ కూడా వాళ్ళు ఇచ్చుకున్న ప్లాట్ఫామ్ 1 or 2, ఒకటి జనసేన, 2 టీడీపీ. సో ఈ రాజీనామా చేసినటువంటి వ్యక్తులు టీడీపీలోకి వెళ్ళబోతున్నారా, లేదంటే జనసేనలోకి
వెళ్ళబోతున్నారు అనేది కూడా మనం కొద్ది రోజులు వేచి చూడాల్సినటువంటి విషయం. సరే, ఇది అంతా సెకండరీ. ఇప్పుడున్న హాట్ టాపిక్ ఏంటంటే ఉన్న పలంగా వైసీపీలో రాజీనామాల పరంపర కొనసాగుతుంది. సో అది కొంత ఆందోళన కలిగించేటువంటి విషయమే. ఎందుకంటే వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు చాలా కాన్ఫిడెంట్గా కనిపిస్తున్నారు. ఎందుకంటే 23 స్థానాలకు ఉన్నటువంటి టీడీపీ గత ఎన్నికల్లో ఈ ఎన్నికల్లో అధికారం చేపట్టలేదా, అలాగే మేము కూడా రానున్న ఎన్నికల్లో మళ్ళీ ఖచ్చితంగా పుంజుకుంటాం, బలం పెంచుకుంటాం, ప్రతి ఒక్క కార్యకర్తల్లో కూడా మా యొక్క భరోసా కల్పిస్తాం, ప్రతి ఒక్క ఓటర్లో కూడా మేము మళ్ళీ సముచిత స్థానం సంపాదించుకుంటాం, మళ్ళీ మేము ఖచ్చితంగా అతిపెద్ద మ్యాండేట్తో మళ్ళీ అధికారం చేపట్టబోతున్నాం అనే నమ్మకంలో అయితే మాత్రం ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి కనిపించారు. ఆయన చాలా సందర్భాల్లో కూడా మీటింగ్లో కూడా పబ్లిక్ మీటింగ్లో కూడా చెప్పేటువంటి విషయం అది. సో మరి అట్లాంటి నమ్మకంతో ఉన్నట్టు జగన్మోహన్ రెడ్డి మరి ఇలాంటి రాజీనామాల పరంపరలో నిజంగానే అదే మనోధైర్యంతో ఉంటారా, లేదనుకుంటే వేరే ఆలోచన ఏమైనా చేస్తారా, లేదంటే పార్టీలో ఉన్నటువంటి నాయకులు చేజారిపోకుండా ఉండడానికి ఏమైనా అస్త్రాలు ప్రయోగిస్తారనేది మనం చూడాల్సినటువంటి విషయం. ఎందుకంటే ఆల్రెడీ కొంతమంది నిర్ణయం తీసుకున్నారు, కొంతమంది ఆల్రెడీ తమ రాజీనామాల్ని అధిష్టానానికి పంపించారు. సో ఇదంతా జరిగేటువంటి ప్రాసెస్ మనం క్లియర్ కట్గా చూస్తూ ఉన్నాం. సో ఇప్పటివరకు ఈ రాజీనామాల పరంపరగా అయితే కొంతమంది రాజకీయ నాయకులు టీడీపీ నుంచి కావచ్చు, జనసేన నుంచి కావచ్చు, కొంతమంది స్పందించారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ ఖాళీ అవ్వబోతుంది, భూస్థాపితం అవ్వబోతుంది, లేదనుకుంటే కొంతమంది మా పార్టీలో చేరబోతున్నారు అనేది కొంతమంది కింద స్థాయి నాయకులు ఒక ఎమ్మెల్యే స్థాయి వరకు కూడా కామెంట్ చేశారు. రీసెంట్గా మనం ఆ కామెంట్స్ని కూడా చూసాం. సో ఓవరాల్గా ఎపిసోడ్లో మనం ఫైనల్గా అర్థమవుతుంది ఏంటంటే రానున్న రోజుల్లో వైసీపీలో ఉన్నటువంటి క్రియాశీలకమైనటువంటి నాయకులు పార్టీ విడబోతున్నారు. మీకు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి ఏంటంటే, అక్కడ క్రియాశీలకంగా ఉన్నటువంటి వ్యక్తి బొత్స సత్యనారాయణ వైసీపీలో. సో అలాంటి వ్యక్తి కానీ వైసీపీ పార్టీ నుంచి వీడితే ఖచ్చితంగా కొంత బలం అనేది వైసీపీ పార్టీకి తగ్గే పరిస్థితి ఉంది. సో అది ఆ స్ట్రాటజీలో పరంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి విశాఖపట్నం నుంచి స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీ ఇచ్చారు, ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సో అలాంటి ఎమ్మెల్సీ ఆశించి భంగపడ్డ వ్యక్తులు కొంతమంది వైసీపీని వీడే ఆలోచనలో కూడా ఉన్నట్లు మనకి సమాచారం ఉంది. ఎందుకంటే అది బొత్స సత్యనారాయణ కేటాయించారు, అది ఎన్నికైపోయింది, ఏకగ్రీవంగా ఎన్నికైపోయి ఆ ప్రాసెస్ క్లోజ్ అయిపోయింది. సో అలాంటి ఎమ్మెల్సీని ఆశించి భంగపడ్డ వ్యక్తులు కూడా కొంతమంది పార్టీని వీడే ఆలోచనలో ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. సో ఏదేమైనా ఎంటైర్ ఈ ఎపిసోడ్లో కూడా ఖచ్చితంగా రానున్న రోజుల్లో వైసీపీ పార్టీలో భిన్న పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. ఖచ్చితంగా దానికి పై ఎత్తులు కూడా కూటమి ప్రభుత్వం వేయబోతుంది అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్ కట్గా తెలుస్తుంది. సో రానున్న రోజుల్లో ఇంకా రాజకీయ పరిణామాలు ఏ విధంగా చోటు చేసుకోబోతున్నాయి అనే విషయాన్ని కూడా మనం చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.